ఈ కథలో 3 ప్రధాన పాత్రలు ఉన్నాయి. ధైర్యవంతుడైన రాజు, భయస్థుడైన అతని మంత్రి మరియు ఒక జ్ఞాని. రాజుగారి ఆస్థానం. విక్రమార్కుడు సింహాసనంపై కూర్చుని ఉన్నాడు. అతని పక్కనే మంత్రి వసుదేవుడు నిలబడి ఉన్నాడు. వారి ముందు ఒక సమస్య ఉంది. వసుదేవుడు వణుకుతూ, మహారాజా, మన రాజ్యానికి ఉత్తరం వైపు ఉన్న నదిని దాటాలంటే చాలా కష్టం. అక్కడ ఒక పెద్ద జలపాతం ఉంది. దాన్ని దాటిన వారు ఎవరూ లేరు. ప్రజలు భయపడుతున్నారు. విక్రమార్కుడు నిబ్బరంగా, భయం దేనికి వసుదేవా? మన సైనికులు ఉన్నారు. నదిని దాటడానికి ప్రయత్నిస్తే సరిపోతుంది. ప్రయత్నించడం అంటే ప్రాణాలను ప్రణంగా పెట్టడమే. ఇంతకు ముందు కొందరు సాహసం చేశారు, కాని తిరిగి రాలేదు. ఆ జలపాతం వెనుక ఎవరో రాక్షసులు ఉన్నారని ప్రజల నమ్మకం. విక్రమార్కుడు చిరునవ్వుతో, నమ్మకాలు మనిషికి ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వాలి కాని భయాన్ని కాదు. మనం వాస్తవాన్ని తెలుసుకోవాలి. రాక్షసులని భయపడకుండా నదిని ఎలా దాటాలని ఆలోచించాలి. కాని మహారాజా, భయం అది నా మనసుని పట్టి పీడిస్తోంది. నావల్ని సిద్ధం చెయ్యాలంటే నా చేతులు వణుకుతున్నాయి. అదే సమయంలో ఆస్థానంలోకి ఆచార్య చంద్రగుప్తుడు ప్రవేశిస్తాడు. విక్రమార్కుడు లేచి నమస్కరిస్తూ, ఆచార్య, రండి, దయచెయ్యండి. మా సమస్యను మీరే పరిష్కరించాలి. ఏమి జరిగింది రాజా? మంత్రి భయపడుతున్నాడు. ఉత్తర దిక్కున ఉన్న నదిని దాటాలంటే భయమంటాడు. జలపాతం వెలుక రాక్షసులున్నారని జడుసుకుంటున్నాడు. చంద్రగుప్తుడు వసుదేవుడి వైపు చూసి, వసుదేవా, కళ్ళు మూసుకో. వసుదేవుడు ఆశ్చర్యపోయినా ఆజ్ఞను పాటిస్తాడు. కళ్ళు మూసుకుంటాడు. ఇప్పుడు చెప్పు, నీకు ఆ నది కనిపించిందా? లేదు ఆచార్య, నాకు ఏమీ కనిపించడం లేదు. నా మనసులో ఉన్న భయం తప్ప. ఆ భయం ఎక్కడి నుండి వచ్చింది? నదిని దాటలేమని కొందరు చెప్పిన మాటల నుండి, నేను ఊహించుకున్న రాక్షసుల నుండి. అంటే ఆ భయం నీ లోపలే పుట్టింది, బయట లేదు కదా? వసుదేవుడు నెమ్మదిగా కళ్ళు తెరుస్తాడు. భయం అనేది ఒక చీకటి గదిలాంటిది. మనం అందులో కూర్చుని ఉంటే చుట్టూ ఉన్న ప్రపంచం కూడా చీకటి అనిపిస్తుంది. కాని ఒక్కసారి ధైర్యమనే దీపాన్ని వెలిగిస్తే ఆ చీకటి మాయమైపోతుంది. అంటే నిజమైన రాక్షసులు నది అవతల లేదు, మంత్రి మనసులో ఉన్నారు. ఆ చీకటిని పోగొట్టుకుంటే నదిని దాటడం తేలిక. మనలోని భయం, అజ్ఞానం, సంశయం ఇవే నిజమైన రాక్షసులు. వసుదేవుడు ఆలోచిస్తూ, నిజమే ఆచార్య, నా భయం వల్లే నేను అసలు సమస్యని చూడలేకపోయాను. నదిని ఎలా దాటాలనేది సమస్య, రాక్షసులు కాదు. మనం ముందు మంత్రిలోని భయాన్ని పోగొట్టాలి.